ఆ రోజు ఆ రోజు చంద్రబాబు నాయుడు చేసిన స్కామ్ చెప్తా చూడండి. రాష్ట్ర వ్యాప్తంగా 4,380 లిక్కర్ షాపులు కోసం నిర్వహించిన లాటరీ ప్రక్రియ పూర్తిగా రిగ్గింగ్ చేశారు. లాటరీ పేరుతో ప్రైవేట్ షాపులన్నీ కూడా తన ఎమ్మెల్యేలు, తన వాళ్ళు, తన మంత్రులు ఇప్పుడు ఏ మాదిరిగా చేసినారో అప్పుడు కూడా అదే మాదిరిగానే రిగ్గింగ్ చేసి వాళ్ళ మనుషులకు షాపులు ఇప్పించుకున్నారు. ఈ షాపులన్నింటినీ కూడా ఒక సిండికేట్ మాఫియాగా తీసుకొచ్చినారు. 4,380 షాపులకు పక్కనే ఇల్లీగల్ గా పర్మిట్ రూములు పెట్టి నడిపినారు. 43,000 బెల్ట్ షాపులు నడిపినారు. అప్పట్లో ప్రతి వీధి చివర, ప్రతి గుడి చివర, ప్రతి గుడి పక్కన, ప్రతి బడి పక్కన. అక్కడ ఇప్పటి మాదిరిగానే ఎంఆర్పి కన్నా 20 రూపాయల నుంచి 30 రూపాయల రేటుకి ఎక్కువ రేటుకి అమ్మారు. అప్పుడు కూడా ఇదే మాదిరిగానే ప్రైవేట్ కంపెనీలు, ప్రైవేట్ షాపులు, ఈయన మాఫియాలో భాగమైన ఈయన ప్రైవేట్ షాపుల సిండికేట్ ఈయనకు కావలసిన డిస్ట్రిక్టులకు మేలు చేసే విధంగా వీళ్ళు ప్లేస్మెంట్ ఆఫ్ ఆర్డర్ చేసినారు. తనకు నచ్చిన డిస్ట్రిక్టుల నుంచే కొనుగోలు చేసేట్టుగా ఈ ప్రైవేట్ షాపుల తన మాఫియా చేత తనకు కావలసిన కంపెనీల చేత ఇండెంట్ ప్లేస్ చేయించినారు. తనకు కావలసిన కంపెనీలకే ఇండెంట్ ప్లేస్ చేయించినారు. ఈ ప్రైవేట్ షాపుల చేత తనకు కావలసిన కంపెనీలకి తాను ఇండెంట్ ప్లేస్ చేయించినందువలన 2015 నుంచి 19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు 5 కంపెనీలకు 69%, 5 కంపెనీలకు 69%, 5 కంపెనీస్ ఆర్డర్లు దక్కాయి. కొన్ని బ్రాండ్లకు మాత్రమే కృత్రిమ డిమాండ్ సృష్టించాడు, కొన్ని బ్రాండ్లకు మాత్రమే ఆర్టిఫిషియల్ డిమాండ్ సృష్టించినాడు. మొత్తం టైలర్ మేడ్ పద్ధతిలో ఈ వ్యవహారం అంతా నడిచింది. ఫర్దర్గా 2014లో నవంబర్లో జీవో నెంబర్ 993 ప్రకారం రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సులకు బేఖాతరు చేస్తూ జీవో నెంబర్ 993 రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సులను బేఖాతరు చేస్తూ కమిటీ సిఫార్సులకు వ్యతిరేకంగా డిస్టిలరీల కెపాసిటీ కొన్నింటికి ఎక్స్క్లూజివ్గా చంద్రబాబు పెంచుతూ అనుమతులు ఇచ్చినాడు, అగెయిన్స్ట్ ద రికమెండేషన్ ఆఫ్ ది కమిటీ. తర్వాత 2012 నుంచి అమల్లో ఉన్న 2012 నుంచి అంతవరకు అమల్లో ఉన్న ప్రివిలేజ్ ఫీజును తొలగించి చంద్రబాబు నాయుడు తన ప్రైవేట్ షాపుల మాఫియాకు లబ్ధి చేకూర్చినాడు. ప్రివిలేజ్ ఫీజును రద్దు చేస్తూ 2015 డిసెంబర్ 11న జీవో నెంబర్ 468 జారీ చేసినారు. ఇందుకు సంబంధించిన నోట్ ఫైల్ ముందర డిస్ప్లే చేస్తా ఉన్నాను చూడండి. ఇందుకు సంబంధించిన నోట్ ఫైల్లో స్వయంగా చంద్రబాబు నాయుడు గారే సంతకం చేసినాడు. మూడు సార్లు చంద్రబాబు నాయుడు గారు సంతకం చేసి వితౌట్ ప్రయర్ క్యాబినెట్ అప్రూవల్, వితౌట్ ఫైనాన్స్ కంకరెన్స్ రాష్ట్ర ప్రభుత్వానికి 1,300 కోట్ల రూపాయలు సంవత్సరానికి నష్టం చేకూరుస్తూ
4 సంవత్సరాలలో దాదాపుగా దగ్గర 5,000 కోట్ల రూపాయలు నష్టం చేకూరుస్తూ స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టిన ఫైలు వితౌట్ ప్రయర్ క్యాబినెట్ అప్రూవల్, వితౌట్ ఫైనాన్స్ కంకరెన్స్, కాగ్ కూడా తప్పుపట్టింది. ఇవన్నీ ఉన్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు మీద బలమైన కేసు నమోదైంది. ఇవన్నీ ఉన్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు మీద బలమైన కేసు నమోదైంది. ఆయన ఇప్పుడు ఆ కేసు మీద బెయిల్లో ఉన్నాడు. ఇలా ఆయన బెయిల్ మీద ఉన్నాడు కాబట్టి, బలమైన కేసు ఆయన నమోదైంది కాబట్టి, ఆయన మీద ఏదైతే అప్పట్లో ఆరోపణలు వచ్చాయో అవే ఆరోపణలతో ఏ స్కాము లేకపోయినా ఒక స్కామ్ ఉన్నట్టుగా ఒక భూతాన్ని సృష్టించి తన కేసును వీకన్ చేసుకునే దానికోసం ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద తాను ఇటువంటి ఫాల్స్ కేసు ఒకటి ఫాయిస్టర్ చేసినాడు అన్నది వాస్తవం. తన మీద ఉన్న తన కేసును వీకన్ చేసుకునేందుకు ఇప్పుడు మళ్ళీ 2024 నుంచి 29 మధ్యలో అదే తన పాత పాలసీ ప్రకారం అదే మాదిరిగా తను స్కామ్ చేసుకునే దానికి జస్టిఫై చేసుకునే దానికోసము మధ్యలో ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలసీని ఈ పెద్ద మనిషి ఏ స్కాము జరగకపోయినా స్కామ్ జరిగినట్టుగా చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు చంద్రబాబు అమ్ముతా ఉన్న బ్రాండ్లు ఏమిటి? మళ్ళీ ఆ టాపిక్ అయిపోయింది. మళ్ళీ ప్రజెంట్లోకి వస్తాం. ఆ ఫోటోలు దామా ఒకసారి. అసలు ఈ బ్రాండ్ ఫోటోలు ఎప్పుడైనా చూసినారా మీరు? సుమో అంట, ఎప్పుడైనా చూసినారా? కేరళ మాల్ట్ అంట, ఎప్పుడైనా చూసినారా? షార్ట్ విస్కీ అంటే ఎప్పుడైనా చూసినారా? బెంగళూరు విస్కీ అంటే ఎప్పుడైనా చూసినారా? మళ్ళీ పక్కనే బాగుంటుందని మళ్ళీ బెంగళూరు బ్రాందీ ఎప్పుడైనా చూసినారా? రాయల్ ల్యాన్సర్ విస్కీ అంటే ఎప్పుడైనా విన్నారా? ఓల్డ్ క్లబ్ అంట ఇంకొకటి, ఎప్పుడైనా చూసినారా? ఓల్డ్ క్లబ్ అంటే ఎప్పుడైనా చూసినారా? లేదా గుడ్ ఫ్రెండ్స్ అంట, ఎప్పుడైనా విన్నారా? నేను అడుగుతా ఉన్నది ఒకటే, ఎప్పుడు చూడని బ్రాండ్లు కావా ఇవన్నీ అడుగుతా ఉన్నా. ఏ శాస్త్రీయత ఆధారంగా ఈ ఆర్డర్లు ప్లేస్ చేస్తా ఉన్నారని అడుగుతా ఉన్నా. ఇవన్నీ ప్రైవేట్ మాఫియా చేత, తన ప్రైవేట్ షాపులు, తన ప్రైవేట్ మాఫియా చేత తనకు కావలసిన స్త్రీలకు మేలు చేసేందుకోసం తన ఆర్డర్ ప్లేస్ చేస్తూ ఉన్నాడు, ఇండెంట్ ప్లేస్ చేస్తూ ఉన్నాడు, ఆర్డర్లు ఇస్తూ ఉన్నాడు. ఇలాంటి ఊరు పేరు లేని బ్రాండ్లు కావాలని ఎవరైనా అడుగుతారా? నేను అడుగుతాను ఒకటే, ఇంకొకటి చూద్దాం. తాను వస్తే ధరలు తగ్గిస్తామన్నాడు. తగ్గించింది లేదు కానీ తీరా షాపులన్నీ తన ప్రైవేట్ మాఫియాకు చేతుల్లో పెట్టిన తర్వాత, ప్రాసెస్ మొత్తం అయిపోయిన తర్వాత వాళ్ళకి ఇచ్చే కమిషన్ పెంచినాడు.
ఇది స్కామ్ కాదా అని అడుగుతా ఉన్నా. ప్రైవేట్ మాఫియాకు షాపులన్నీ అప్పజెప్పిన తర్వాత ఈక మునుపు లేదు, తర్వాత కమిషన్ పెంచినాడు. స్కామ్ కాకపోతే ఏందని అడుగుతా ఉన్నా. ఎంఆర్పి కన్నా అధిక ధరకు నేను అడుగుతాను. ఇంతమంది విలేకరులు ఉన్నారు, పోండి గ్రామాలకు పోండి, బెల్ట్ షాపులకు పోండి, ఆడికి పోండి, ఇటుకి పోండి, ఎత్తకండి. ఎక్కడైనా ఎంఆర్పి రేటుకి ఎవడైనా అమ్ముతున్నాడేమో కనుక్కోండి. అది స్కామ్ కాదా అని అడుగుతాం. ఫస్ట్ టైం హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు జరగల. 99కే లిక్కర్ అని చెప్పి ఇస్తానని చెప్పి ఏకంగా లిక్కర్ క్వాలిటీని తగ్గించి, ఇంతకు ముందున్న లిక్కర్ క్వాలిటీ కన్నా ఒక లెవెల్ తగ్గించి క్వాలిటీ ఈరోజు లిక్కర్ అమ్ముతున్నారు. పాత రేట్లు పాత క్వాలిటీ కట్టాగే పెట్టి కొత్త లిక్కర్ మళ్ళీ క్వాలిటీ తగ్గించి 99కి అమ్ముతున్నాడు. అది కూడా పక్కన రాష్ట్రాల్లో 10 రూపాయలు తక్కువ. మళ్ళా ఆ చీప్ లిక్కర్ కూడా, ఆ చీపెస్ట్ చీప్ లిక్కర్ కూడా